వివిధ దేవుళ్ల వేషధారణలు వేసుకొని ఇల్లిల్లు తిరిగి ఆ ఇంటి వాళ్ళిచ్చిన తృణమో పణమో పుచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ల వృత్తి. వీళ్ళని పగటి వేషగాళ్లని పిలుస్తారు. దసరా పండుగ చివరి రోజు ప్రభలతో అమ్మవారిని వీధుల్లో ఊరేగించటం ఆనవాయితీ. ఉత్తర భారతదేశంలో రామలీలను దసరా సమయంలో జరుపుతారు. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాదుల నిలువెత్తు దిష్టి బొమ్మలను తయారు చేసి వాటిని విజయదశమి రోజు తగులబెడతారు. చెడు శక్తులపై మంచి సాధించిన విజయానికి సూచకంగా ఎంతో సంబరంగా ఈ వేడుకను జరుపుకుంటారు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మరి ఈ రోజు అనిత గారు మనందరి కోసం అమ్మవారికి ఒక అందమైన అలంకరణ తయారు చేసి చూపిస్తానంటున్నారు. అదేంటో చూసేద్దాం. నమస్తే అండి అనిత గారు, ముందుగా మీకు హ్యాపీ దసరా. థ్యాంక్ యూ. విష్ ద సేమ్ సుజాత. ఓకేనండి, ఈ రోజు అమ్మవారికి ఒక మంచి అలంకరణ చూపిస్తాను అన్నారు కదండి. ఇది మనం తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? చెప్తానండి. ఇవి OHP షీట్స్, కుందన్స్, మిర్రర్స్, ఇవి గోల్డ్ రింగ్స్ దొరుకుతాయి బయట, అవి గోల్డ్ చైన్, రెడ్ చైన్, గ్లూ. ఓకే, మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదండి అనిత గారు. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఇది తయారు చేసుకుందాము. ఇది అమ్మవారికి బేస్ అన్నమాట. గ్లూ తీసుకొని ఇలా సర్కిల్ పెట్టుకోవాలి. సో గ్లూతో ఒక సర్కిల్ లాగా మనం మార్క్ చేసుకుంటున్నాం. ఫస్ట్ గోల్డ్ చైన్ తీసుకుందాం. మనము గ్లూ పైన అతికించేసేయాలి. ఇది స్టిక్ అయిపోతుంది. ఇది మనకి ఎండ్ అయిపోయినాక లాస్ట్కి సిజర్తో కట్. ఓకేనండి, నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఇంకో అనదర్ లైన్ రావాలి. దాని రెడ్ అన్నమాట. ఇంటర్నల్ గానా అండి, అవుట్ సైడ్? అవుట్ సైడ్ వేయాలండి. సో నెక్స్ట్ ఇది అతికించేసేయడం, అలాగే సేమ్ ఇంతకు ముందు ప్రొసీజర్ లాగే. సో సేమ్ మళ్ళీ దీన్ని కట్ చేసేసుకుంటున్నాం. కట్ చేసేసరి. ఓకే, మరి నెక్స్ట్ ఏం చేస్తారు? దీనికి అవుట్ లైన్ గా మనం డెకరేట్ చేసేసుకుందాము ఈ బీడ్స్ తో. సో అదంతా కూడా గ్లూ పెట్టి చేస్తాం. గ్లూ పెట్టి చేసుకోవాలి. ఫస్ట్ మనం సెంటర్ ఆఫ్ ది ఈ రౌండ్ కి ఇక్కడ కింద ఒకటి, పైన ఒకటి, ఇలా ఇలా పెట్టుకుంటే మనకు సెంటర్ వచ్చేస్తుంది. సో దీన్ని కూడా వెనకాల గ్లూ పెట్టేసి. ఓకే, నెక్స్ట్ ఇది మధ్యలో హోల్ కనిపించకుండా మనం హోల్ ని ఫిల్ చేస్తాము ఇంకా రౌండ్ కుందంతో. అంటే ఇప్పుడు మిర్రర్స్ ఈ పొజిషన్ లో పెట్టుకోవాలి. ఓకే, సో త్రీ మిర్రర్స్ ట్రయాంగిల్ షేప్ లో పెట్టుకోవాలి. ఇలా ఇదే కాంబినేషన్ లో దీనికి గోల్డ్ అవుట్ లైనింగ్ ఇవ్వాలి. ఓకే, ఇచ్చేద్దామండి. ఓకే అనిత గారు, సో మనం 3 మిర్రర్స్ ని మీరు అన్నట్టుగా డెకరేట్ చేసేసాం కదండి. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఈ పార్ట్ అంతా కవర్ అప్ చేస్తాం మనము. ఈ గోల్డ్ ఇవి ఉన్నాయి కదా బీడ్స్, దీంతో ఇలా లోపల ఇలా సో మొత్తం సర్కిల్ అంతా కూడా పెట్టాలా. ఇదే టైప్ ఇక్కడ కూడా చేసుకోవాలి. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో చిన్న గోల్డ్ కలర్ కుందన్, ఇక్కడ మధ్యలో రెండింటి మధ్యలో చిన్న ఫ్లవర్ లాంటి గోల్డ్ కలర్ కుందని అంటారు కదండి. ఇది బీటే కదండి, బీడ్స్. సో ఇలా వరుసగా అన్నింటికి మధ్యలో పెట్టాలండి. అవునండి. సో ఇలా మొత్తం అతికించేసుకుందామండి. మొత్తం ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఇది అవుట్ లైన్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇది ఎక్సెస్ పార్ట్ మొత్తం కట్ అయిపోతుంది. ఓకే అండి, మరి కట్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా మనము. ఎక్సెస్ పార్ట్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఇలా వస్తుంది. వావ్! సో నెక్స్ట్ ఏం చేస్తారు? అమ్మవారికి కిరీటం చేస్తాం. అమ్మవారికి కిరీటం. ఓకే, మామూలుగా ప్యాకింగ్ దాంట్లో వస్తుంది, కవర్స్ లో వస్తుంది. ఇది తీసుకొని కుందన్స్ ఉంటాయి కదా,
ఇది బేస్ అన్నమాట. గ్లూ అప్లై చేసేసి ఓకే, ఈ ఫ్లవర్స్ ని పైన ఇలా అతికించాలి. పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. సో ఇలా ఎన్ని కావాలి మనకి? ఒక 5 or 6 కావాలి. మన దగ్గర అతికించినవి ఉన్నాయి కదండి? అతికించినవి ఉన్నాయి. ఓకే, మరి అవి అరేంజ్ చేసుకుందామా? ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ మళ్ళీ గ్లూ అప్లై చేసేసి ఇలా దీనిపై పెట్టేసి ఇలా సో సర్కిల్ లాగా మొత్తం కంప్లీట్ గా హాఫ్ పెట్టాలండి. సర్కిల్ లాగా కట్ చేసుకొని ఇది ఇలా రౌండ్ గా పెట్టేసి ఇది పెట్టేసేద్దామండి మరి. ఇలా పెట్టేసి ఓకే, దీనిపైన మళ్ళీ పెద్దవి కుందన్స్ ఇలా స్టిక్ చేసుకోవాలి. ఓ బయటికి బయట మొత్తంకి అప్లై చేయొద్దు గ్లూ, హాఫ్ కి మాత్రమే చేయాలి. ఓకే, ఇలా వస్తుంది. సో ఆల్రెడీ ఇవన్నీ మనం రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు అమ్మవారిని అలంకరించేసుకుందాం. ఇది తీసుకొని అమ్మవారికి అలంకరణ చేసుకున్నాము. కలశం కింద చుట్టూ మనకి రంగోలీ డిజైన్ ఫ్లవర్ లాగా వచ్చినట్టు ఉంటుంది. ఓకే, కొబ్బరికాయ తీసుకొని ఫస్ట్ మనం ఇది పెట్టుకొని అవునండి రవిక గుడ్డ పెట్టేసి పెట్టేసి దానిపైన అమ్మవారి మొహంని పెట్టేసి ఓకే, నెక్స్ట్ మనం కిరీటం కూడా ప్రిపేర్ చేసాం కదా. అవునండి, చాలా 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 బాగుందండి. తర్వాత మనం అమ్మవారికి జ్యువెలరీ అదంతా అలంకరణ మన ఇంట్రెస్ట్ ఇంకా అమ్మవారికి జ్యువెలరీ అంతా అలంకరించుకోవడం అనేది. సో మన ఇంట్రెస్ట్ ఎలా ఉంటే అలా అమ్మవారికి జ్యువెలరీని అలంకరించుకోవచ్చండి. ఓకే, సో ఎంత నీట్ గా ఉందండి. అలాగే మామూలుగా అమ్మవారి మందిరానికి చిన్నగా వేసుకోవడానికి ఇలా సేమ్ కాంబినేషన్ తో తోరణం కూడా చేసుకోవచ్చు మనము. ఇదండి తోరణము. అవును, చాలా నీట్ గా ఉంది. ఓకేనండి, మరి మా సకులందరికీ విజయదశమి సందర్భంగా చక్కగా అమ్మవారిని ఎలా డెకరేట్ చేసుకోవాలి, ఎలా అలంకరిస్తే ఎంత బాగుంటుంది, కిరీటం ఎలా చేసుకోవాలి, తర్వాత బేస్ వేసుకోవడానికి ఎలాంటి షీట్ అయితే బాగుంటుంది, దేనిపైన అలంకరిస్తే ఎక్కువ కనిపించేలాగా ఉంటుంది అనే ఆలోచన నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ సుజాత. ఓకే సకులు, చూసారు కదా విజయదశమి సందర్భంగా అనిత గారు అమ్మవారిని ఎంత అద్భుతంగా అలంకరించారో. నిజంగా చాలా బాగుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, సాయంత్రం కాగానే అమ్మవారిని ఇలాగే అలంకరించేయండి, అందరి మార్కులు కొట్టేసేయండి. ఓకేనా? మరోసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో థ్యాంక్ యూ.